నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రులకు శాఖలను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రితో పాటు 3 శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయింపు హోంమంత్రిగా వంగలపూడి అనిత ఎన్నికల సమావేశంలో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడాన్ని హర్షిస్తూ సంబరాలు చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమైందని వెల్లడి పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆ పార్టీ ఎంపీలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారమని ధీమా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన శ్రీనివాసరావుకు టీడీపీ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమైందని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాన హామీలు అమలు చేస్తూ తొలి సంతకం చేయడం టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా విజయవాడ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల దశల వారీగా పెంచిందని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచిందని తెలిపారు. మెగా డిఎస్సీని ప్రకటించి నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకాలుగా ముఖ్యమైన నిరుద్యోగుల కోసం డిఎస్సీ, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులు వాళ్ళకి పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు కుంటి డేకినట్టుగా కాకుండా ఒకేసారి ఒకే సంతకంతో 1000 రూపాయలు, 3000 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు, వికలాంగులకైతే 3000 రూపాయల పెన్షన్ని 6000 రూపాయలు చేయటమే కాకుండా మొట్టమొదటి నెలలో రేపు జూలై 1కి 15000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొన్ని వాళ్ళ మంచం మీద ఉన్న వాళ్ళకి 15000 రూపాయలు నెలకు ఇచ్చే విధంగా ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజున సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దుపరుస్తామని ఏదైతే ప్రామిస్ చేశామో మేనిఫెస్టోలో దాన్ని రద్దుపరిచే దానిలో, అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు 2 కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు. మనందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉచిత భోజనం జరుగుతూ ఉంది, కర్ణాటకలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాన్ని రద్దుపరిచిన దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఆ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ మరలా మొదలుపెట్టే విధంగా పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసే విధంగాను. సో ఇలాంటి కార్యక్రమం తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కూటమి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఒక అఖండమైన విజయాన్ని, చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడం జరిగింది. అయితే మనందరికి కూడా తెలుసు, పెద్దల్ని గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయం. మరి అలాంటి సాంప్రదాయాన్ని నిజం చేస్తూ ఈ రోజున మొదటి సంతకాల్లో ఒక సంతకంగా మొట్టమొదటగా మరి వృద్ధులకి ఆ రోజున 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన 2000 రూపాయలని ఈ రోజున గతం మనం 3000 రూపాయలు చేస్తామని చెప్పాం. కానీ అతనికి మనసు రాల. చివరి నెలలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 నెలలు 3000 చేయటం జరిగింది. ఇవాళ మనం 4000 రూపాయలు మొదటి రోజునే మరి వృద్ధులకి 4000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేయటం జరిగింది. మరి అదేవిధంగా కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు, అంతేకాకుండా పూర్తిగా బెడ్ రిడెన్ అంటే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం. అంటే ఇదంతా కూడా మనం ఈ రోజున వృద్ధుల్ని గౌరవించుకునే దానిలో
మరి వాళ్ళకి చేయూతనిచ్చే దానిలో ప్రథమ స్థానాన్ని మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మనం ఘనంగా మరి ఆయన్ని ఈ రోజున సత్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు వైసీపీ పరిపాలనను ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూ ఉంటారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99% అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏమి ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశామని తెలిపారు. అందరికీ కూడా తెలిసిందే, గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. వాంబే కాలనీలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ కీలక ఫైళ్లపైన సంతకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం సంతోషకరమన్నారు. తొలిసారిగా మెగా డిఎస్సీపై చేయటం వల్ల నిరుద్యోగుల మౌముల్లో చిరునవ్వులు చిందాయని చెప్పుకొచ్చారు. అలాగే పెన్షన్ పెంపుపై 2వ సంతకం చేసి వృద్ధులకు మేలు చేశారని అన్నారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు అయితే మొన్న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంచి 5 పథకాలపై ఆయన మొదటి సంతకం చేయడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా అందులో మెగా డిఎస్సిని ఫస్ట్ సంతకం పెడతానని ఆయన వాగ్దానం చేయడం, అదే డిఎస్సిపై సంతకం పెట్టడం, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం, అదేవిధంగా 3వది పెన్షన్ మెయిన్ చెప్పుకోదగ్గది పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. 4,000 చేయడం అంటే ఈ పెన్షన్లో మొత్తం 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. 8 రకాల పెన్షన్లు సేమ్ కంటిన్యూ అయినా 20 రకాల పెన్షన్లో చాలా వరకు పెంపుదల, కొన్నిటికేమో 5,000 ఉంది 10,000, కొన్నిటికేమో 6,000 ఉంది 15,000, అలాగే 3,000 ఉన్నాయన్నీ 4,000 రూపాయలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలామంది అనేక రకాలు అందులో చేర్చబడి వాటన్నిటిలో బాగా పెంచడం జరిగింది. ఉదాహరణకి మనం మెగా డిఎస్సి చూసుకుంటే ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్సే లేవు. ఎంతోమంది అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అది ఫస్ట్ మెగా డిఎస్సిపై సంతకం పెట్టిన వెంటనే అభ్యర్థులు మొహాల్లో చూస్తుంటే చిరు వెలుగులు, చెప్పలేని ఆనందం. పెన్షన్దారులు మనం చూస్తూ ఉంటే అరే మళ్ళీ మా అన్నా క్యాంటీన్ వచ్చిందన్నాం, అన్నా క్యాంటీన్ వచ్చింది అని అందరికీ మాకు మళ్ళీ అన్నం దొరుకుతుందని ఒక ఆనందం వాళ్ళల్లో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ 5 సంతకాల్లో మెయిన్ నాలాంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడంపై వాళ్ళ హర్షం ఎంత చక్కగా వ్యక్తం చేశారంటే అంత చేయడం జరిగింది.
ఇవన్నీ కలిపి ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సెస్ అని పెట్టారు. స్కిల్ సెన్సెస్లో దీనివల్ల చాలామంది అభివృద్ధి చేసి వాళ్ళకి పథకాలు అందేటట్టుగా చేసి వాళ్ళ అభివృద్ధి పదం నడిపించడానికి చాలా ముందుకెళ్తున్న 5 సంతకాలకి మేము ఆనందంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంగా అలా బాధ్యతలు చేపట్టారో లేదో ఇలా నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు మొదలుపెట్టేశారన్నారు. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. మొత్తానికి ఏపీకి మంచి రోజులు అయితే వచ్చేశాయని ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న అభ్యర్థుల కోసం మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారని, జగన్ ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం రెండో సంతకం చేశారని, ఇప్పుడు ముచ్చటగా మూడో సంతకం పెన్షన్ల పెంపుపై చేశారని, దీంతో పెన్షన్దారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు. 5 సంతకాల సంబరం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, బాధ్యతలు స్వీకరించిన వెంటనే 24 గంటలు తిరగకుండా కొద్ది గంటల్లోనే పెట్టిన సంతకాలు 5 సంతకాల సంబరం అన్నీ కూడా జీవోల రూపంలో ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చాయి. ఎప్పుడైతే 16,347 టీచర్ పోస్టులు ఏదైతే జీవో నెంబర్ 27 13 జూన్ 2024 జీవో కూడా ఇమ్మీడియట్గా సంతకం పెట్టిన కొద్ది గంటల్లోనే మరి జీవో కూడా ప్రజల మధ్యలోకి వచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్ 27 16,347 టీచర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్న పోస్టులన్నీ కూడా దగ్గర డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2024 కింద ఇమ్మీడియట్గా మరి ఇవన్నీ కూడా 31 డిసెంబర్ 2024 లోపు ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలని ఇంత స్పష్టంగా మరి ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన కొద్ది గంటల్లోనే జీవో రావడం జరిగింది. అట్లాగే ఏదైతే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మరి రద్దు, దానికి ఎంతోమంది కొంతమందికి చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాయకులకు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అలా కళ్ళు మూసుకుంటే 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అలా కళ్ళు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు అట్టే గడిచిపోయాయి, ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ నాయకులకి ఇట్టే కళ్ళు మూసుకోమంటున్నాడు. ఇట్టే కళ్ళు మూసుకొని 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని తాడేపల్లి కొంపలో ఉండి ఇవాళ పరిపాలన చేస్తే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు మధ్యలో 5 తీసేసి నామాలు పెట్టారు, 11 పెట్టారు. ఆ 11 సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే విషయాన్ని చంద్రబాబు ప్రకటించక ముందే కేంద్ర మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణే అనేలా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం జరిగిన ఫైనల్గా పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా నియమిస్తూ అధికారులు విడుదల చేసిన జాబితాలో ప్రకటించారు. కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తివెన్ను జాతీయ రహదారిపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను పరామర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. మృతులకు ఒక్కొక్కరు కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాని ప్రకటించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన మొదలైందని, అంతా మంచే జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. యువతలో స్కిల్స్ పెంచి వారికి బంగారు భవిష్యత్తును కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలో 22వ డివిజన్ ఎస్వీ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఒక వ్యక్తి దశను మార్చగలరని చెప్పారు. ఆ వ్యక్తి ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవాలంటే విద్య ద్వారానే సాధ్యమని తెలియజేశారు. విద్యార్థుల శ్రేయస్సు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని
దానికి విద్యార్థి దశ నుంచే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకొని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దే దానిలో కానీ మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాల్లో ఇలాంటి కిట్లు పంపిణీ కానీ ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకున్నాం అనే భావన కలిగించడంలో కానీ ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్ళాలని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పిల్లల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా మధ్యలోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మాన్పిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగగా చంద్రబాబు కేబినెట్లో ఆయనకు మంత్రిగా చోటు దక్కడంతో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాలను అప్పగించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించారు చంద్రబాబు. ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని వెల్లడించారు. అమరావతి రైతులు, మహిళలు, ఇరు వర్గాల ప్రజల త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఆత్కూరులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు ముప్పవరపు వెంకయ్యనాయుడు ధృవీకరణ పత్రాలు అందజేసి ప్రసంగించారు. అది కష్టపడినా నష్టపడేది లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, నేను రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను, కానీ రాజకీయాల గురించి మాట్లాడను, ఎందుకంటే రాజకీయాలు లేను. రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను. రాజకీయ పార్టీల గురించి ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివాను. పైనేమో మంచి రోజులు వచ్చాయి, అది రాజకీయ కామెంట్ కావచ్చు. కింద 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో, మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతే మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల ఎదుర్కోండి మండి యొక్క మాత్రం ఉపయోగం ఉంది. రాజధాని అవసరం. నేను విషయం
శాంతి భద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణ కాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుండే సిగ్గు లేకుండా శవ రాజకీయాల్లో మొదలు పెట్టారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవ రాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవ రాజకీయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రులకు శాఖలను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రితో పాటు 3 శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయింపు. హోంమంత్రిగా వంగలపూడి అనిత. ఎన్నికల సమావేశంలో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయటాన్ని హర్షిస్తూ సంబరాలు చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమైందని వెల్లడి. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆ పార్టీ ఎంపీలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారమని ధీమా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన శ్రీనివాసరావుకు టీడీపీ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.